సిద్ధమంటూ నిన్నటి వరకు ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు మీరే యుద్ధమా అంటూ చేయాలంటూ వాలంటీర్లను రెచ్చగొట్టడం ద్వారా ఆయన చేతులెత్తేశారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చెంటి ఎద్దేవా చేశారు. ఏలూరు 3వ డివిజన్ సత్యనారాయణపేటలో శుక్రవారం ఆయన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాల గురించి వివరించారు. ఈ పథకాల వలన భవిష్యత్తులో అన్ని వర్గాలకు ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. పలు చోట్ల ఆయనకు ప్రజలు తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా డివిజన్ కు చెందిన పట్నాల మోహన్, గాడి గణేష్, ఒల్లిపల్లి చిరంజీవి, దేవతోటి శంకర్, ఉంకల మణి తదితరుల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో యువత టీడీపీ పార్టీలో చేరారు. వారందరికీ బడేటి చెంటి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చెంటి మాట్లాడుతూ యుద్ధం ముందే చేతులెత్తేస్తున్న సీఎం జగన్ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించినట్లేనని చెప్పారు. ఆశీర్వాదం నాకు అందించాలి తప్పనిసరిగా. తెలుగుదేశం పార్టీ గెలవాలి, ప్రజలందరూ బాగుండాలి, మీరు బాగుండాలి, మేము బాగుండాలి. అంతేనా? మీ అందరి సహకారం. థ్యాంక్ యూ. మరి ఈరోజు ఏలూరు నియోజకవర్గం 3వ డివిజన్లో సంకల్ప యాత్ర పేరుతో మరి భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఏదైతే గత 4 సంవత్సరాల 10 నెలలుగా ప్రజా పోరాటం చేస్తున్నామో, ప్రజలను చైతన్యపడటానికి ఒక విప్లవాత్మకమైన మార్పు ఆంధ్రప్రదేశ్లో రావాలనే ఉద్దేశంతో ప్రజలందరినీ కూడా చెప్తున్నామో, వాళ్ళందరూ కూడా ఈ రోజున చైతన్యపడ్డారు. ఎందుకనంటే జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ ఎండగడుతూ ప్రజలందరినీ కూడా ఏ విధంగా అయితే బానిసలుగా చూస్తున్నారనేది వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రతిదానికి కూడా భయంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నాళ్ళు కూడా సాగించారో, ప్రజలందరూ కూడా ఈ రోజున ఉప్పెనలాగా అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రతి ఒక్కరు కూడా చెయ్యి కలుపుతున్నారు. మేము ఏదైతే ఆ రోజున అడుగేసామో మా అడుగులో అడుగేస్తూ ఇవాళ ప్రజలందరూ కూడా మాతో నడుస్తున్నారు అనంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఎదురు చూస్తున్నారు. ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడుతో కలిపారో ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అంతమంది కలిపి చెయ్యి కలిపినప్పుడు మనం ఎందుకు కలపకూడదో, ఏం జరుగుతుందనేది మనందరికీ కూడా అర్థమైంది. ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారో, ఎస్సీ ఎస్టీ సబ్ నిధులు కూడా వచ్చాయన్నీ కూడా నిర్వీర్యం చేశారు. అన్ని నిధులను కూడా వాళ్ళు దోచుకుంటూ ఇవాళకి అభివృద్ధి అనేది లేకుండా శూన్యంగా చేశారు. అందరికీ కూడా రాష్ట్రంలో ఏదైతే జరుగుతుందో అరాచక పరిపాలన అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపేంత వరకు కూడా ప్రజలు నిద్రపోకుండా పోరాటం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా శపథం చేశారు. అలాగే కార్యకర్తలందరూ కూడా 4 సంవత్సరాల 10 నెలలు ఏదైతే కష్టపడి తిరిగారో ప్రతి డివిజన్లో ప్రతి ఇంటికి కూడా అన్ని కార్యక్రమాలు చేశారో ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఎందుకు ఈ పని చేస్తున్నారు అనేది వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఇంత కష్టపడి తిరుగుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే కదా అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మేము వాళ్ళని తట్టి చెబుతున్నాం, వాళ్ళే ముందుకు వచ్చి చెప్తున్నారు ఈ ప్రభుత్వం ఎప్పుడు గద్దె దిగుద్దా, ఎప్పుడు ఎలక్షన్ వస్తా అని చూస్తున్నారు అంటే ప్రజల్లో ఎంత చైతన్యం అవుతుంది అనేది అందరూ కూడా తెలుసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.